వెళ్లే ముందుగా మీడియా దిగ్గజం, మీడియా బ్యారన్, తెలుగు భాషను జనసామాన్యం దగ్గరికి చేర్చిన ఈనాడు పత్రిక సంస్థల అధిపతి రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 87 సంవత్సరాల రామోజీరావు నిన్న తీవ్ర అస్వస్థతతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మ్యాక్సిమం రాత్రంతా కూడా ఎఫర్ట్స్ గట్టిగా చేయగలిగారు వైద్య బృందం. అయితే తెల్లవారుజామున 4:50 వారు తుది శ్వాస విడిచారు. వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ డిబేట్లో ఉన్న మిగిలిన ప్యానలిస్టులు అందరికీ కూడా ముందర వారి గురించి గుర్తు చేసుకుంటూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు, డివి శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అలాగే కలపల కిరణ్ గారు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు, ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ సార్, రామోజీరావు గారి గురించి ఒక మంచి మాటతోటి స్టార్ట్ చేద్దాం. వారిని తలుచుకుంటాం. తెలుగు జాతి ముద్దు బిడ్డ, ఒక దిగ్గజం నెల రాలిందనమాట. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా జర్నలిజాన్ని మలచడంలో ఆయనని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎంతోమంది జర్నలిస్టులు మేము ఆ పత్రికలో పనిచేసాము, ఆ సంస్థలో పనిచేసామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఇవాళ ఓనమాలు నేర్చుకున్నటువంటి వాళ్ళల్లో నేను ఆ సంస్థలో ఒకడిని కావటం నా అదృష్టం అన్నమాట. 60 ఏళ్ళ ఆయన జర్నలిజం కానీ, లేకపోతే 40 ఏళ్ళుగా ఆయన ఈ సినిమా ఇండస్ట్రీ కానీ, 30 ఏళ్ళుగా ఫిలిం సిటీ కానీ, ఈ విధంగా ఏది చూసినా కూడా అతను పట్టుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ అన్నమాట. ఒక సామాజిక బాధ్యత అన్నది కూడా అందుకే. విపత్తులలో ఈనాడు ద్వారా విరాళాలు సేకరించి సూర్య భవనాలు నిర్మించేవాళ్ళు ఆయా తుఫాను బాధిత ప్రాంతాల్లో. తెలుగు భాషకు ఆయన చేసినటువంటి సేవలు మీరే ఒక సింగిల్ సెంటెన్స్లో గుర్తు చేశారు. ఏది తెలుగు జాతి, తెలుగు భాష. ఈనాడులో వచ్చిన భాష ఇవాళ తెలుగుకి ప్రామాణికంగా మారిందన్నమాట. తెలుగు కొత్త పదాలను సృష్టించడంలో కూడా ఒక పరిశోధన సంస్థగా మారింది. అక్కడ మనకు తెలుసు రామోజీ మన ఫిలిం సిటీలో దీనికోసం ఒక ప్రత్యేక రీసెర్చ్ ఇది కూడా ఉన్న. దీంట్లో R&D అని చెప్పి ఒక విభాగాన్ని పెట్టి ఎంతో గొప్పగా పరిశోధనాత్మక జర్నలిజం, అటు వ్యవసాయం కానీ, ఇటు అన్నదాత అనే పత్రిక ద్వారా, వీటన్నిటి ద్వారా రైతులకు చేరువ కావడం కానీ ఒక దిగ్గజం నెలరాలింది. అది దురదృష్టకరం. ఎంతోమందికి స్ఫూర్తి, మార్గదర్శి ఆయన రామోజీరావు గారు. చివరి దశలో మాత్రం కొంత వేధింపులకు గురవడమే దురదృష్టకరం. పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి తెలుగు జాతి ముద్దు బిడ్డ ఈరోజు కాలం చేయటం బాధాకరం. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. రామోజీరావు గారు మరణించడం అనేది ఈ సమాచార వ్యవస్థకి ఆద్యుడైన ఆయన మరణించడం, ఆయన మరణానికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. కృషి వల్లభుడు, స్వయం కృషితో ఇంత స్థాయికి వచ్చినటువంటి ఒక దిశాలి, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్, వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసినటువంటి పద్మవిభూషణుడు చెరుకూరి రామోజీరావు గారు లేరు అని మీ ద్వారా ఇప్పుడు నిన్నైతే పేపర్లో చూసారు, అస్వస్థతకు గురైనారని, మరి కాలం చేశారని తెలవటం చాలా బాధాకరం. ఇది తెలుగు వారి ఎంతో తీరని లోటు. అలాగే యావత్ భారతదేశం కూడా రామోజీరావు గారు సుపరిచితులు. అనేక భాషల్లో కూడా వారి యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఉన్నాయి, వారందరికీ సుపరిచితులు. రామోజీరావు గారి జీవితం ఆద్యంతం చాలా ఒక సామాన్య కుటుంబం నుంచి అసామాన్య స్థాయికి ఏ రకంగా ఒక మనిషి తలుచుకుంటే ఎదగలడు, ఎటువంటి ఆర్థిక పరిపుష్టి లేనటువంటి ఒక సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబం, గుడివాడ పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామం, ఆ గ్రామంలో ఉంటూ
పచ్చళ్ళు తయారు చేసి గుడివాడ గ్రామంలో సైకిల్ తొక్కుంటూ పచ్చళ్ళు అమ్మినటువంటి నేపథ్యం మా తండ్రి గారు మాకు చెప్తుండేవారు. ఇలాగ గుడివాడలో చేసేవారు. నాకైతే తెలియదు, మా తండ్రి గారు చెప్తుండేవారు. అంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఒక విజన్తో, ఒక ఆలోచనతో ఏ రకంగా స్వయం కృషి పని చేయాలి, ఒక వ్యక్తి పని చేసుకుంటూ ఒక డ్రీమ్స్ అంటే తనకు ఒక లక్ష్య సాధన పెట్టుకుంటూ తనకున్న వనరుల్ని, తనకున్న మేధో సంపత్తిని ఒక పెట్టుబడిగా పెట్టి ఏ రకంగా ఒక చిన్న స్థాయి ఇంట్లో పచ్చళ్ళు చేసుకుని సైకిల్ మీద అమ్ముకునేటువంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎలా రాగలిగారా అన్నది ఇతివృత్తంగా యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీడియా సంస్థల పెట్టినప్పుడు నెంబర్ 1 స్థాయికి ఈనాడు అప్పుడున్న పత్రికలు ఒక లెక్క అయితే ఈనాడు పెట్టింది ఇంకో లెక్క అయిపోయింది. ఓవరాల్ గా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఒక విప్లవం, అలాగే ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఈనాటి యువత ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. చిన్న ఇబ్బంది వస్తే ఈరోజు చూస్తున్నాను కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం రాలేదని. దానివల్ల ఏంటి ఉపయోగం? సో దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? మీ కుటుంబానికి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు మన కుదేలైపోయి మనకి విజయం వచ్చినప్పుడు విర్రవీగిపోతే ఉపయోగం లేదు. ఇటువంటి పెద్ద వ్యక్తుల యొక్క స్ఫూర్తి తీసుకోవాలి. చీకటి, వెలుగు, చీకటి పక్క పక్కనే ఉంటాయి. సో వెలుగు తర్వాత చీకటి వస్తే, చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మంచి చెడు ప్రతి మనిషి జీవితంలోనూ చెడు కాలం, మంచి కాలం అని ఉంటాయి. రెండు సమానంగా స్వీకరించాలి. రెండు సమానంగా స్వీకరించి ముందుకు వెళ్ళాలి. అటువంటి స్ఫూర్తి ఇటువంటి వ్యక్తుల నుంచి పొందవలసిన అవసరం ఉంది. ఇంత పెద్ద వారికి పుత్ర వియోగం అయింది, అన్ని ఇబ్బందులు, వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బంది ఉంది, ఆరోగ్యం కూడా. అయినా సరే వారు నిలబెడుతూ వారు నమ్ముకున్నటువంటి అనేక మందిని జీవనోపాధి కల్పిస్తూ ఈ రోజు మీడియా రంగంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఒకనొక సమయంలో వారి సంస్థలో పనిచేసిన వాళ్ళు, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు వారి సంస్థలో పనిచేసి వచ్చిన వాళ్ళు. సో వారి ప్రొడక్ట్. సో ఇలాగా మన జీవితంలో కూడా మనం ఇప్పుడు పుట్టినవాడు గిట్టక తప్పదు. ఏ వ్యక్తి అయినా సరే ఈ భూప్రపంచంలో పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టామో ఒంటరిగా పోతాం. ఈ జీవిత సత్యం. ఏ టైం అయినా సరే వెళ్ళిపోవాలి. ఆయన కీర్తిని, రవికిరణ్ గారు, ఆయన కీర్తిని తనతో పాటు, యశస్సుని కీర్తిని తనతో పాటు తీసుకువెళ్ళారు. సో ఆయన వెళ్ళిన చోటకి ఉన్నత ఊర్ధ్వలోకాలకి కీర్తిని, యశస్సుని. ఒకసారి కలపల కిరణ్ గారు వారి గురించి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా బాధాకరం. అక్షరానికి రూపం ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అలానే మీడియా సంస్థలంటే నిబద్ధతతో పనిచేయాలి అనే నమ్మే వ్యక్తి రామోజీరావు గారు. స్వయం కృషితో అన్ని రంగాల్లోనూ, అంటే ఒక రంగం అని కాదండి, సినిమా రంగం, రాజకీయ రంగం, వ్యాపారం, అలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఈ రోజున పనిచేస్తున్న జర్నలిస్టులు అంటే అనేక మీడియా సంస్థలు వచ్చినాయి. గతంలో ఈనాడు, అలా కొన్ని ఉదయం అలా ఉండేవి. ఈ రోజున కొన్ని వందల మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయంటే దానికి ఆద్యుడు రామోజీరావు గారు. ఆ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, చీఫ్ ఎడిటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈనాడు నుండి వచ్చిన వారే. అంటే అక్కడ పని చేస్తే ఒక నిబద్ధత, నిజాయితీ అని ఉంటాయని నమ్మి అక్కడ పని చేస్తే మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది, జర్నలిజం బయటకు వస్తుందని నమ్మే వ్యక్తులు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మార్గదర్శి కానీ ఈనాడులో పనిచేస్తున్నారు అంటే ఆ వ్యక్తి స్వభావం ఏంటో చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్టు ఉంటుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామోజీరావు గారు. సుజాత గారు ఒకసారి వారి గురించి. జనసేన వీర మహిళ. మీరు మ్యూట్లో ఉన్నారండి సుజాత గారు, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా ఛానల్లో ఉన్న మీకు, అలాగే ఛానల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. అంటే రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే మొదటిగా తెలుగు భాషని బ్రతికించిన ఎంతో మంది మహానుభావుల్లో రామోజీరావు గారు కూడా ఒకళ్ళని చెప్పొచ్చు. అక్షర దోషాలు లేకుండా స్వచ్ఛమైన తెలుగుని ఈ రోజు కూడా పత్రికల్లో కానీ వారి ఛానల్లో కానీ
మనం అంటే భావితరాలకి తెలుగుని అందించే క్రమంలో వారిని ఒక ఆదర్శంగా మనం ఆ పత్రికను కానీ ఆ ఛానల్ కానీ మీడియా ఛానల్ కానీ తీసుకోవచ్చండి. అలాగే అన్నదాత అంటూ ఒక ప్రముఖమైన కార్యక్రమం ద్వారా ఎంతో మంది రైతులకి సహాయం చేయడమే కాకుండా, అంటే వారికి ప్రోత్సాహం కలిగించడమే కాకుండా, యువ రైతులకి వ్యవసాయం అనేది పండగే కానీ దండగ కాదు అని ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు వారు ఎప్పటి నుంచో వారి ఛానల్లో చేస్తూ ఉండడం, యువ రైతులు ఈ రంగంలోకి రావడానికి వారు ఒక కృషిని చేసి వారికి అందరికీ ఆదర్శంగా వారిని వ్యవసాయ రంగంలోకి మళ్లించిన ఘనత అయితే రామోజీరావు గారిదని చెప్పొచ్చండి. అలాగే అంటే నారీ బేరీ అనే ఒక కార్యక్రమం ద్వారా, వనిత అనే ఒక కార్యక్రమం ద్వారా మహిళలకు కూడా ఎంతో రకంగా ప్రోత్సాహకాలు అందించి వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపట్టి మహిళల్లో ఆర్థికంగాను అలాగే సమాజంలోనూ ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో విజయాలు సాధించిన మహిళల్ని పరిచయం చేయడం ద్వారా స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాలు, అలాగే అంటే సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు వారు తెలుగును నిలబెట్టడమే కాకుండా, వ్యవసాయాన్ని నిలబెట్టడమే కాకుండా, మహిళల అభివృద్ధి కానీ అలాగే ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని పరిచయం చేయడం ద్వారా, అటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారండి. పత్రికా రంగంలో ఒక పెను మార్పు, అంటే ఒక మనకి స్వచ్ఛమైన తెలుగుతో న్యూస్ చదవాలి అంటే ఈనాడు పత్రిక అని మొదటగా గుర్తొచ్చేది ఎవరికైనా. అటువంటి మహానుభావుడు ఒక్కడిగా మొదలుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూ ఎన్నో ఒడిదుడుకుని ఎదుర్కొని, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని, అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని దీశాలుగా ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి వెళ్ళారంటే ఆయన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి. చిన్న చిన్న ఇందాక బీజేపీ మిత్రులు చెప్పినట్టు చిన్న చిన్న అవాంతరాలకే కుంగిపోయి లొంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే యువత ఇలాంటి వారిని అందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలి. అంటే జీవితంలో వచ్చే ఈ ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని మనిషి ఎలా తట్టుకుని నిలబడాలి, ఎలా ఎదగాలి అన్న దానికి ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చండి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా చాలా విచారకరం. ఆయన మృతికి మా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. రైట్ అండి. ఇక మన ఈరోజు అంశంలోకి వచ్చేసరికి నిన్న